వైసీపీ హయాంలో అక్రమాలకు పాల్పడిన ఒక్కొక్క నాయకుడిని ఇప్పుడున్న కూటమి గవర్నమెంట్ చుక్కలు చూపిస్తుంది. అక్రమాలు చేసి దాచుకున్న ఒక్కొక్క రూపాయిని, కబ్జా చేసిన ఒక్కొక్క ఇంచు భూమిని వడ్డీతో సహా కక్కిస్తోంది. రీసెంట్గా ఈ లిస్టులో వైసీపీ స్ట్రాంగ్ లీడర్ జగన్ హయాంలో అన్నీ తనే అనిపించుకునేలా పనిచేసి చిత్తూరులో ఏకంగా చంద్రబాబునే ఢీకొట్టిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేరారు. వైసీపీ టైంలో ఆయన కబ్జా చేసిన ఎకరాలకు ఎకరాల అటవీ భూమిని వెనక్కి తీసుకొచ్చి ఆయన అవినీతికి ఎండ్ కార్డు వేయడానికి రెడీ అయింది గవర్నమెంట్. వైసీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన పొంగునూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి అటవీ భూములు ఆక్రమించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇందులో నిజానిజాలను బయటపెట్టేందుకు రెడీ అయిన విజిలెన్స్ డిపార్ట్మెంట్ షాకింగ్ విషయాలు బయటపెట్టింది. దీంతో పెద్దిరెడ్డి పని ఇక అయిపోయింది అండ్ ఆయన ఈ ఉచ్చులో నుంచి తప్పించుకోవడం మ్యాక్సిమం ఇంపాసిబుల్గా కనిపిస్తోంది. అటవీ అధికారులు, విజిలెన్స్ అధికారులు చెబుతున్న వివరాలని బట్టి, వాళ్ళు బయటపెట్టిన 7 రకాల ఆధారాలని బట్టి చూస్తే మంగళంపేట అటవీ భూముల్ని ఆక్రమించిన పెద్దిరెడ్డి ఆ కబ్జా చేసిన భూమిలో పెద్ద ఎస్టేట్ కట్టుకున్నారు. ఎస్టేట్ చుట్టూ ఇనుప కంచె కూడా ఏర్పాటు చేసుకున్నారు. 295, 296 సర్వే నంబర్లలో ఉన్నది 23.69 ఎకరాలైతే పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఏకంగా 45.80 ఎకరాలను రిజిస్టర్ చేసుకుంది. ఈ 2 సర్వే నెంబర్స్ని సబ్ డివిజన్ చేసి ఎక్కువ భూమిని తన పేరును రిజిస్టర్ చేసుకున్నారు. వేరే వేరే తేదీల్లో భూమి కొన్నట్టు డాక్యుమెంట్లు క్రియేట్ చేసి 2000, 2001 సంవత్సరాల్లో 45.8 ఎకరాల రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇక ఎన్నికల అఫిడవిట్లోనూ అబద్ధాలే చెప్పారని అధికారులు అంటున్నారు. దీనిపై ప్రశ్నిస్తే ఈ భూమి వాళ్ళకి వారసత్వంగా వచ్చిందంటూ కబుర్లు చెబుతున్నారు. అయితే అటవీ భూమి వారసత్వంగా ఎలా వచ్చిందని అడిగితే మాత్రం చెప్పలేకపోతున్నారు. ఇక పెద్దిరెడ్డి దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న భూమి అడంగళ్లలో 295/1A, 295/1B, 295/1C, 295/1D సర్వే నెంబర్లలో పెద్దిరెడ్డి ఫ్యామిలీకి 75.75 ఎకరాల భూమి ఉన్నట్టుంది. అంటే 45.8 ఎకరాలే కబ్జా అనుకుంటే అది కాస్త అడంగళ్లలో 75.75 ఎకరాలకు పెరిగిపోయింది. అంటే 23 ఎకరాల నుంచి 45 ఎకరాల వరకు అఫీషియల్ కబ్జా అయితే 45 ఎకరాల నుంచి 75 ఎకరాల వరకు అనఫీషియల్ కబ్జా అన్నమాట. ఇది ఇక్కడితో అయిపోలేదు. 75 ఎకరాలు అనఫీషియల్ కబ్జా అయితే ఏకంగా 104 ఎకరాల భూమిని వ్యవసాయానికి వాడేసుకుంటున్నారు. అంటే పెద్దిరెడ్డి ఆటవిక సామ్రాజ్యం ఎంత ఎక్కువగా ఉందో ఆలోచించండి. ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే పెద్దిరెడ్డి భూమికి సరిహద్దులుగా చుట్టూ రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. మరి రిజర్వ్ ఫారెస్ట్ మధ్యలో ఈయనకి వారసత్వ భూమి ఎలా వచ్చిందో ఆ దేవుడికే తెలియాలి. రాజకీయ పలుకుబడితో పాటు అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ పెద్దిరెడ్డి, ఆయన కొడుకు ఎంపీ మిథున్ రెడ్డితో పాటు మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ పేరిట వెబ్ల్యాండ్లో 77.54 ఎకరాలు ఎక్కించుకున్నారు. అటవీ భూములను కబ్జా చేసి అక్రమ సామ్రాజ్యం నిర్మించుకుంటున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. ఇక దీనిపై కొద్ది నెలల క్రితం పెద్దిరెడ్డి ఒక మీడియా మీటింగ్ పెట్టి మరీ తన భూమి అంతా తాను కాయ కష్టం చేసి చెమటోడ్చి సంపాదించుకున్నది అంటూ ఏవేవో డాక్యుమెంట్లు చూపించి తనని తాను ఇన్నోసెంట్గా ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశారు. బట్ అధికారుల ఇన్వెస్టిగేషన్లో మాత్రం ఆయన చెప్పిందంతా అబద్ధం అని తేలిపోయింది. ఈ భూములన్నీ 1952 రిజిస్ట్రేషన్ల చట్టం ప్రకారం రిజిస్టర్ అయినట్టు చూపిస్తున్నా వీటికి కరెక్ట్ డాక్యుమెంట్లే లేవని తేల్చేశారు అధికారులు. అంతేకాకుండా 295/1 ఈ సర్వే నెంబర్లో ఉన్నట్టు చూపిస్తున్న 1.8 ఎకరాల భూమి కూడా డమ్మీ అని తేల్చేశారు. రికార్డుల ప్రకారం పట్టా భూమి 23.69 ఎకరాలుంటే వెబ్ల్యాండ్ పేరుతో 77.54 ఎకరాలు పట్టాకి ఎక్కించుకున్నారంట పెద్దిరెడ్డి. అంటే సర్వే నెంబర్లలో 23.69 ఎకరాలున్న భూమి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లలోకి వచ్చేసరికి 45.80 ఎకరాలకు, వెబ్ల్యాండ్లో 77.54 ఎకరాలకు, 10/1 అడంగల్లో 86.65 ఎకరాలకు, క్షేత్రస్థాయిలోకి వచ్చేసరికి 104 ఎకరాలకు పెరిగిపోయిందని, ఇదంతా అక్రమ భూ కబ్జాయేనని అధికారులు చెబుతున్నారు. ఈ డేటాకి సంబంధించి సమగ్ర నివేదికని ప్రభుత్వానికి అందించిన విజిలెన్స్ డిపార్ట్మెంట్ పెద్దిరెడ్డితో పాటు ఆయన కొడుకు ఎంపీ మిథున్ రెడ్డి మిగిలిన కుటుంబ సభ్యులపై క్రిమినల్ కేసులు పెట్టాలని సిఫారసు చేసింది. ఇక విజిలెన్స్ డిపార్ట్మెంట్ పెట్టిన సెక్షన్ల గురించి చూస్తే ఇందులో BNS 316/5 అంటే నేరపూరితంగా విశ్వాసఘాతుకానికి పాల్పడడం, దీనికి జీవిత ఖైదు లేదా 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా పడవచ్చు. BNS 329/3 అంటే నేరపూరితంగా దురాక్రమణ చేయడం, దీనికి 3 నెలల జైలు శిక్ష, 5,000 జరిమానా పడవచ్చు. BNS 336/3 ఫోర్జరీ, దీనికి 7 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా పడవచ్చు. BNS 340/2 ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ రికార్డులను అసలైనవిగా చెప్పి ఉపయోగించడం,
దీనికి కూడా 7 ఏళ్ళు జైలు శిక్ష, జరిమానా పడే ఛాన్స్ ఉంది. BNS 62 అంటే నేరం చేయడానికి ప్రయత్నించడం. దీనికి కూడా జీవిత ఖైదు లేదా 10 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా పడచ్చు. అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం చట్ట ప్రకారం చర్యలు తీసుకుని నేరం రుజువైతే భారీగా శిక్ష పడే అవకాశం ఉంది. ఏదేమైనా ప్రస్తుత పరిస్థితి చూస్తే పెద్దిరెడ్డి అండ్ ఆయన ఫ్యామిలీ చుట్టూ బలంగా ఉచ్చు బిగుస్తుందని మాత్రం క్లియర్ కట్గా అర్థమవుతుంది. మరి మీరేమంటారు? పెద్దిరెడ్డి ఈ కబ్జా చేశాడంటారా, లేదంటే కూటమి గవర్నమెంట్ కావాలని ఆయన ఇరికిస్తుందని అనుకుంటున్నారా? కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇక ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మా దిశ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాళ్ళ టాప్ స్టోరీ. నేను మీ కేబీకే సైనింగ్ ఆఫ్.